నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తొట్టంబేడు మండలం విరూపాక్షపురంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ తొట్టంబేడు మండలంలో ఇసుక రీచ్ను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి కలెక్టర్ వెంకటేశ్వర్ అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రోడ్ల నిర్మాణం ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వెల్లడి మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి సమీక్ష సమావేశం సమిష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని పిలుపు కుప్పంలో ప్రారంభమైన నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటన తొలి రోజు డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి గత ప్రభుత్వ హయాంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి స్పష్టం చేశారు. తొట్టంబేడు మండలం విరూపాక్షపురంలో జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ మేరకు తొట్టంబేడు మండలం విరూపాక్షపురంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు. సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారం ద్వారా గ్రామాల్లో తగాదాలు తగ్గిపోయి శాంతి భద్రతలు కూడా మెరుగుపడతాయని అన్నారు. గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన భూ సంబంధిత మరియు ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులలో అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారం కొరకే ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణని రెవెన్యూ యంత్రాంగం ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ఏమైనా రెవెన్యూ భూ సంబంధిత సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, తాను అండగా ఉంటానని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం ప్రకారం ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే తప్పక కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తారని, జైలు శిక్ష సుమారు 8 ఏళ్లు ఆ పైన వరకు ఉంటుందని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని, ప్రజలకు మేలు చేయాలని తపన పడుతున్న ప్రభుత్వం అని తెలిపారు. వచ్చే నెల 8 వరకు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో చుక్కల భూములు, పట్టాల పంపిణీలలో పలు అవకతవకలు జరిగాయని, బాధితులు సదరు అంశాలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మ్యూటేషన్, పేరు విస్తరణం, సవరణలు తదితర అంశాల గురించి ప్రజల వద్దకి అధికారులు వచ్చి పరిష్కార దిశగా చర్యలు చేపట్టడానికి ముఖ్యమంత్రి ఈ సదస్సులను నిర్వహించాలని ఆదేశించారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో భూ కబ్జాలు, అక్రమాలు జరిగాయని, అలాగే పలు ప్రభుత్వ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని తదితర అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రజల నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో తొట్టంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, చెంచయ్య నాయుడు, మునిరాజా నాయుడు, తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపీటీఓ సురేంద్రనాథ్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దాంట్లో ఎటువంటి ఉదాహరణ లేదు. నిన్న మన రేణుగుంటలో కూడా ఇదే ఇష్యూ జరిగింది. నేను కలెక్టర్తో మాట్లాడాను. నేనే మనసు పెట్టుకొని నేనే మొత్తం అక్కడ ఎక్కడ జరుగుతుందో మొత్తం తెప్పించుకొని కలెక్టర్కి, ఎస్పీ గారికి ఇమీడియట్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు రిపోర్ట్ అయ్యి వాళ్ళు 2 జేసీబీలు 18 ట్రాక్టర్లు సీజ్ చేసిన తర్వాత ఈరోజు ఆర్టీఓ గారిది, అట్నే కలెక్టర్ గారిది తప్పట్లు పట్టాలి. ఎందుకంటే ఇది కూడా వైసీపీ నాయకులు మీకు ఇష్టారాజ్యం చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే కట్టకడతాడు. ఎక్కడ కూడా మనం 1 రూపాయి తీసుకోకుండా ఖచ్చితంగా పనిచేస్తాడు కళాశాలలో. అది అందరూ తెలిసిన విషయం. కానీ వీళ్ళు కొంతమంది పందికొక్కులు 5-6 మంది చేరినారు. అవన్నీ కూడా డీటెయిల్స్ నాకు వచ్చినాయి.
వీళ్ళు ఎక్కడన్నా సరే పందుకొక్కలు కానీ తినే ప్రోగ్రాం పెడితే మాత్రం వాళ్ళని ఉంది అక్కడ ట్యాంక్కి వెళ్ళి వాటర్ సరిపోవటం లేదని డైరెక్ట్ పంపింగ్ ఇచ్చేసారు డైరెక్ట్ పంపింగ్ ఇచ్చేసారు మొత్తం పగిలిపోయింది గలీజ్ ఉంటుంది వీధి కూడా చేయలేదు 2 సంవత్సరాలు దాన్ని ముట్టుకోలేదు బాగుంది చోడవరం ఉంది ఈ పంచాయతీ కాదు రికార్డెడ్ ఉంటే వాళ్ళు కబ్జా పెట్టేసి కూడా చేస్తున్నారు రోడ్ క్రియేట్ చేయండి ఎంత లేదు వాళ్ళు చూసుకొని రోడ్ క్రియేట్ చేయండి చెప్పారు కదా అదే సార్ ఇక్కడనే ఉన్నాయండి భయపడి తిరిగి పడిందండి బోర్డు అవుతుంది అయిపోయింది ఇంకొచ్చారు మండలాలు 40 గ్రామాలు ప్లస్ పక్కన కాల్ చేసి కూడా కరెంట్ ఎవరు పేరు చెప్పా ఇప్పుడు కారకుల హై లెవెల్ బ్రిడ్జికి ప్రపోజల్ పెట్టారా అది చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అందరికి కలెక్టర్స్కి ఎమ్మెల్యేస్కి అందరూ కూడా కూర్చున్నారు ఆర్టీ వారు కూడా కష్టపడి ఖచ్చితంగా పనిచేస్తున్నారు ఆనెస్ట్ గా ఒక్క బకెట్ డిస్టెన్స్ కూడా 6 గంటల తర్వాత ఎత్తితే మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ పెట్టచ్చు ఆర్టీఓ గారికి మెసేజ్ పెట్టచ్చు నాకు మెసేజ్ పెట్టచ్చు ఫోటో తీసుకోండి రికార్డ్ చేసుకోండి ఒకవేళ ఆ టైంలో వాళ్ళు ఎత్తేటప్పుడు రికార్డ్ చేసుకొని మీకు ట్రాక్టర్ కావచ్చు టిప్పర్ కావచ్చు నెంబర్ దొరికితే మాత్రం ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టి పీడీ యాక్ట్ తెలుసు కదా 8 నుంచి 10 ఏళ్ళు లోపల వేస్తారు దాంట్లో ఎటువంటి ఉలాసా లేదు నిన్న మన రేణుగుంటలో కూడా ఇదే ఇష్యూ జరిగింది నేను కలెక్టర్తో మాట్లాడాను నేనే మనిషి పెట్టుకొని నేనే మొత్తం అక్కడ ఎక్కడ జరుగుతుందో మొత్తం తెప్పించుకొని కలెక్టర్కి ఎస్పీ గారు ఇమీడియట్గా కలెక్టర్ గారు ఎస్పీ గారు రెస్పాండ్ అయ్యి వాళ్ళు 2 జేసీబీలు 18 ట్రాక్టర్లు సీజ్ చేసిన తర్వాత ఈరోజు ఆర్టీఓ గారిది అట్నే కలెక్టర్ గారిది వాళ్ళు తప్పట్టు పట్టాలి ఎందుకంటే ఇది కూడా వైసీపీ నాయకులు మీకు ఇష్టారాజ్యం చేస్తున్నారు దీనికి ఎమ్మెల్యే కంటకడుతున్నాడు ఎక్కడ కూడా మనం ₹1 తీసుకోకుండా ఖచ్చితంగా పనిచేస్తున్నాడు కావాల్సింది అది అందరూ తెలిసిన విషయం కానీ వీళ్ళు కొంతమంది పత్రికొక్కులు 5-6 మంది చేరినారు అవన్నీ కూడా డీటెయిల్స్ నాకు వచ్చినాయి వీళ్ళు ఎక్కడన్నా సరే పందుకొక్కులు కానీ తినే ప్రోగ్రాం పెడితే మాత్రం వాళ్ళని నైట్ లో వస్తున్నాయండి ఇప్పుడు పొద్దున కూడా తోలేదానికైతే మన ఇళ్ళ కోసము మనం ఇంటి కోసం కట్టుకోదాన్ని పోతాం తొట్టంబేడు మండలం విరూపాక్షపురంలో ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జల ఆర్డీఓ గ్రామస్తులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి ఆర్డీఓ శ్రీకాళహస్తి భాను ప్రకాష్ రెడ్డి గ్రామస్తులతో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి రాత్రి వేళలో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నారని తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా చట్టబద్ధమైన రుసుము మాత్రమే చెల్లించడం ద్వారా సదరు ఇసుక రీచు డిపో నిర్వహణకు వినియోగించడం జరుగుతుందని, ఎలాంటి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పేద ప్రజలు వారి ఇళ్ల నిర్మాణాలకు గ్రామాల్లో అందుబాటులో ఉండే ఇసుకను ట్రాక్టర్లలో ఎడ్ల బండిలో తీసుకెళ్లొచ్చు అని, ఎలాంటి అక్రమ రవాణాకి తావివ్వరాదని, అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ఇసుక రవాణా నది వద్ద రీచ్ డిపోల నుంచి జరగరాదని అన్నారు. సదరు తొట్టంబేడు మండలం స్వర్ణముఖి నదిలోని ఇసుక అక్రమంగా కొందరు తరలిస్తున్నారని తెలిసిన నేపథ్యంలో పోలీసు రెవెన్యూ అధికారులను ఇక్కడ విధులు కేటాయించి సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కలెక్టర్కు వివరిస్తూ ఈ మధ్యనే మద్యం త్రాగి కొందరు వాహనాలు నడిపి ఢీకొట్టడం వల్ల 2 చనిపోవడం జరిగిందని, సదరు నది వద్ద మద్యం తాగిన వారిపై చెక్ చేసే బ్రీత్ అనలైజర్ టెస్ట్ కొరకు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. మామూలుగా కూడా ఇంకొకటి అన్నా కూడా విలేజ్లో నుంచి పోవాల్సి వస్తుంది. ఇది కూడా ఒక సమస్య ఉంటుంది. ఇట్లా వెళ్తే విలేజ్లో టచ్ లేకుండా అంటే ఈ రూట్ ఇట్లే కదా, ఇదంతా వేరే ఊర్లో అన్న అట్లా ఏం లేదు, వేరే ఊరు నుంచి కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక టైము పద్ధతి, రిజిస్టర్ అయి ఉన్నాడా కనీసం చెప్పింది ఏంటంటే ఎక్కడ నేను దోకొని ఎక్కడ నాకు తీసుకోండి, మన రాష్ట్రం నాడు బయట పోవడం అంతే సింపుల్. ఈ నుంచి దోకొని శ్రీకాకుళం అది అనుకున్నా అదే పెట్టుబడింది. బాబు ఇబ్బంది లేదమ్మా, నేను చూసుకుంటాను. ఎల్లో తగ్గిన తర్వాత పోలీసు వాళ్ళని పెడతాడా, పోలీసు వాళ్ళని పెడతాము, కెమెరా పెడతాము. వ్యవసాయాల్లో మరి పాత ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు ఇక్కడి నుంచి చూడడం, ఇక్కడి నుంచి ల్యాండ్ కబ్జా చేయడం, రెవెన్యూ రికార్డ్స్ మారడం, అట్నే ముఖ్యంగా శాండ్. ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి ఒక చెక్మేట్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోవడానికో లేక అనేక కారణాలకు వాడుకోవడానికో ఈ శాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసింది. దాంట్లో భాగంగా ఇక్కడ కూడా ఇంకా కూడా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది. కొన్ని దగ్గరలో ఇల్లీగల్ మైనింగ్ ఏంటంటే ఈ ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బయట నుంచి రావడం, ఆ తీసుకు ఎక్కడో చెట్ల మధ్యలో డంపింగ్ చేసుకోవడం, అక్కడి నుంచి ఇసుక ఎట్టడం పోతూ ఉంది. దాని మీద ఒక ఉప్పు బాదం తొక్కాలని చెప్పి నిర్ణయించిన ప్రభుత్వం ఈరోజు కలెక్టర్ గారే స్వయంగా ఆయన రీచ్ రావడం అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు అవర్ రీచ్. ఇక్కడ ఏంటంటే ఊరు వాళ్ళు కూడా సమస్య చెప్తా ఉంటారు. ఉన్న బోర్లు అవన్నీ ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇష్టారాజ్యంతో వేస్తుంటారు. ఎందుకంటే అవతల పక్క చెరువు పారుతుంది కాబట్టి, ఇటుపక్క ఇసుక ఉంది కాబట్టి ఇటు నుంచి తీసుకుపోతున్నారు. దీనికి మూడు మార్గాలు చెప్పాం. రేపు ఎల్లుండో మరి ఆర్డీఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరి నుంచి 2-3 సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి, అట్నే స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకొని సిఐకి ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే పర్మనెంట్గా ఒక పోలీసు వాళ్ళు పెడతాం, ఒకసారి చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అటు తాగే తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం, అది వేరే కదా. కానీ
ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే అవసరమైతే కాదు ఇక్కడే ఎంట్రన్స్లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు తోలేస్తాడు ట్రాక్టర్లు, ఏదో నేను రోజుకి 500 వస్తాయని చెప్పి తోడడం జరుగుతూ ఉంది. అది విపరీతమైన ట్రాక్టర్లు వస్తూ ఉంటాయని చెప్పి తారీఖు చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్టు వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, స్థానికులు ఇబ్బంది లేకుండా, పాత ప్రభుత్వాలు ఏ రకం జరుగుతుందో ఇంకా కూడా వైసీపీ నాయకులు చేసే పరిస్థితి ఉంది. వాళ్ళందరి మీద కఠిన చర్య తీసుకొని దీనికి చెక్మేట్ పెట్టి వచ్చే ఈ 5 రోజుల్లోనే ఒక పెను మార్పు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ, మన గ్రామస్తులకి అందరికీ కూడా నా తరపున, కలెక్టర్ గారి తరపున మాటిస్తూ తప్పకుండా కూడా వైసీపీ నాయకులందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ మళ్ళా కూడా మీరు కానీ ఇసుక వ్యాపారాలు కానీ చేస్తే తప్పకుండా మీ మీద కఠిన చర్యలు ఉంటాయి. చట్టం తన పని చేసుకోబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో విరూపాక్షపురంకి రావడం జరిగింది. ఈ ఊర్లో ఏంటంటే మొదటి నుంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిపి ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువ ఉందని చెప్పున్నారు. దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య, ఏంటి ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి నేను ఆర్డీఓ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఉచిత ఇసుక విధానంలో ఏ చెరువు నుంచి కానీ, నది నుంచి కానీ, ఎడ్ల బండిలో కానీ, ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగళ్ళు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు కూడా ట్రాక్టర్లు ఇక్కడికి రావడం, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లీగల్గా కూడా కొంతమంది సొంత అవసరాలకు కాకుండా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా డంప్ చేసి అక్కడ హోర్డింగ్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ట్రిప్పర్లో తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్న సమాచారం రావడంతో ఇక్కడ ఈరోజు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఇక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థను పెట్టి ఒక విఆర్ఓ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ని పెట్టి రౌండ్ ద క్లాక్, అదేవిధంగా ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓ గారికి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరా పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, అంటే ఉదయం పూట మాత్రమే, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోలుకునే విధంగా, అదేవిధంగా ఇల్లీగల్గా ఎటువంటి ఇసుక వెళ్లకుండా కూడా చూసుకొని కేవలం సొంత అవసరాల మేరకే ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎవరికి కూడా ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రోడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లపై ఎమ్మెల్యే బదులు సుధీరెడ్డి దృష్టి సారించారు. వివిధ గ్రామాల్లో వర్షాలకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, వాటిని మరమ్మతులు చేయాలని, రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని పలువురు ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డిని కోరారు. దీనిపై ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి స్పందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కలిశామని, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు ప్యాచ్ వర్కులు చేయడం నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందని వివరించామని తెలిపారు. ప్యాచ్ వర్క్ కన్నా పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించడమే మంచిదని, ఈ మేరకు సీఎం దృష్టికి తీసుకెళ్లి దారుణంగా దెబ్బతిన్న రోడ్ల స్థానంలో నూతన రోడ్లు నిర్మాణం చేసే విధంగా నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే దెబ్బతిన్న రోడ్లను పూర్తి స్థాయిలో నిర్మించేలా పనులు చేపడతామని తెలిపారు. అలాగే వివిధ మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలు దారుణంగా దెబ్బతిని పడిపోయేలా ఉన్నాయని, శిథిలావస్థకు చేరుకున్న రెవెన్యూ భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు తెలిపారు. సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే రెవెన్యూ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరవుతాయని తెలిపారు. కొన్ని రోడ్స్ ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి నిన్న సీఎం గారికి కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. సార్, దీన్ని ప్యాచ్ వర్క్లు చేస్తే మాత్రం బూడిలో పోసిన పన్నీరే, దీన్ని మొత్తం రోడ్డు తీయాలా, కొత్త రోడ్డు వేయాలా, ఎందుకంటే అసలు రోడ్డు లేదు, మొత్తం మట్టి రోడ్డే ఉంది.
కాబట్టి అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం చెప్పింది. వాళ్ళు కూడా సార్ కూడా గట్టిగా స్పందించి వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్తా అని చెప్పి బాబు గారు మాట్లాడడం జరిగింది. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. 4వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి రూపమైన గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకార ఉత్సవం 4 మాడ వీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. రండి అందరు రండి స్వామి. అదే అదేలే కానీ మనం ఇప్పుడు ఈ పిలిచేది వచ్చి గొప్పమ్మే కదా, గొప్పమ్మే కదా, అంతా ఒకటే. చెప్పే స్వామి శ్రీకాళహస్తి ఆలయం ధనుర్మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి ఆలయం ధనుర్మాసంలో సంకట చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పలువురు భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం ధనుర్మాసంలో సంకట చతుర్దశి పురస్కరించుకుని గణపతి హోమం చేపట్టారు. దేవస్థానం సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ భక్తుల కోసం గణపతి హోమం సేవగా ధనుర్మాసంలో సంకట చతుర్దశి నాడు నిర్వహించు. సంకట చతుర్దశి పురస్కరించుకుని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదయుక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 2025లో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో ఈవో బాపిరెడ్డి సమావేశమయ్యారు. ఈ మేరకు పరిపాలన భవనంలో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 2025లో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులు దృష్టి సారించారు. దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులతో ఈరోజు ఉదయం పరిపాలన భవనంలోని సమావేశ హాల్లో కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శానిటరీ విభాగానికి ఇంజనీరింగ్ శాఖ వారికి ఆలయ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. మన భారతీయ సంస్కృతిలో బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎంతో ప్రాధాన్యత ఉందని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025ను పకడ్బందీగా సమన్వయంతో నిర్వహించాలని, సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తించి వాటిని అధిగమించి ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపల్ శాఖ వారు సమన్వయంతో పూర్తి స్థాయిలో నగరము, ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీరు, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని అన్నారు. పోలీస్ శాఖ ఎలాంటి చిన్నపాటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు భద్రత, పార్కింగ్, వాహనాల మళ్లింపు వంటివి చూడాలని అన్నారు. ప్రతి చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయగలిగితే భక్తులకు సమాచారం పూర్తిగా తెలుస్తుందన్నారు. అన్నదానం వంటివి సూచించిన ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు కావాలని అన్నారు. రెవెన్యూ యంత్రాంగం, ప్రోటోకాల్, పోలీస్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అన్నారు. బాల్య వివాహాలు జరగకుండా ఐసిడిఎస్, పోలీసు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. లింగోద్భవం మహాశివరాత్రికి ప్రత్యేక బందోబస్తు, భద్రత ముఖ్యమని అన్నారు. మెడికల్ క్యాంపులు 108 అందుబాటులో ఉండాలని అన్నారు. ఆర్టీసీ బస్సులు భక్తుల సౌకర్యార్థం సరిపడా ఉండాలి. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి. విద్యుత్ అంతరాయం కలగరాదని అన్నారు. కమాండ్ కంట్రోల్లో అన్ని శాఖల అధికారులు ఉండాలని, అందించిన సమాచారం సత్వరమే స్పందించి వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఫైర్ అధికారులు దేవాలయంలోని అన్ని పరికరాలు సర్టిఫై చేయాలన్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ సరిపడాలా ఉండేలా, సంబంధిత నెట్వర్క్ల స్ట్రెంగ్త్ పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎకో ఫ్రెండ్లీ పండుగగా బ్రహ్మోత్సవాలు జరగాలని, ప్లాస్టిక్ వాడకం, ఫ్లెక్సీలు నియంత్రించాలని, ప్లాస్టిక్ పై అధికారులు ఎన్ఫోర్స్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీప్ వాటర్ అవేర్నెస్ స్టాలు, దిశ స్టాలు, ఆరోగ్యశ్రీ కౌంటర్, మాతా శిశు సంరక్షణ సలహా కేంద్రం తదితరులు ఉండాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో వైద్య సిబ్బందికి సంబంధించిన ఒక ఏఎన్ఎం మందులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈ మురళీధర్ రెడ్డి మరియు దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నిరసనగా శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద దళిత సంఘాలు
వామపక్షాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు పుల్లయ్య, షరీఫ్ మాట్లాడుతూ నిన్న పార్లమెంటులో అంబేద్కర్ గురించి 7 సార్లు మాట్లాడినందుకు అంబేద్కర్ నామాన్ని తలచడం కన్నా దైవనామాన్ని తలచడం మేలు అని హోంమంత్రి అమిత్ షా అనడం కరెక్ట్ కాదన్నారు. యావత్తు భారతదేశ ప్రజల మనోభావాలు కించపరిచే విధంగా అమిత్ షా మాటలు ఉన్నాయని, అమిత్ షా తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య, గంధం మణి, వెంకటేష్, రాపూరు సుబ్రహ్మణ్యం, గోపి, కరీముల్లా, ఇస్మాయిల్, ఎంఎస్ షరీఫ్, ఇస్లాం, చారులత తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన నేటి నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందని, ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. కుప్పంలో 4 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు. విద్యార్థులను చూస్తుంటే నా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయని, తాను మీలాగే సరదాగా గడిపానని, కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయన్నారు. తాను చదువుకుంటూ ఉండగా 19 ఏళ్లకే పెళ్లి చేశారన్నారు. నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు గారు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పనిచేశానన్నారు. ఆటపాటలే కాదు, కెరీర్ పైన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. విజయము ఊరికే ఏమీ రాదు, కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఉన్నత స్థానాలకు మనం చేరుకోగలమన్నారు. విజయానికి షార్ట్ కట్ లేదు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చునని తన కుమారుడు లోకేష్ కూడా అదే చెప్పేదాన్నని అన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్ళు, తర్వాత పరిస్థితులు మారాయని, అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుంటున్నారన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, ఐటీ రంగంలో కూడా మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారన్నారు. మగవారితో సమానంగా ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు, ప్రజలకు సేవ చేయాలని తప్పిస్తారన్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తారన్నారు. పేదరికం లేని సమాజమే ఆయన లక్ష్యం. చంద్రబాబు గారిని సొంత బిడ్డగా భావిస్తూ ఆయనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేమన్నారు. రాబోయే 5 ఏళ్లలో కుప్పంను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా కుప్పం డిగ్రీ కాలేజ్ ఆవరణలో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు. అనంతరం కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది. జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తుంది. గంట ఊరు జాతీయ రహదారి పక్కన వడ్ల గోడాను ధ్వంసం చేసింది. అక్కడ ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి తొక్కి నాశనం చేసింది. గత వారం రోజుల నుంచి మొగిలి గౌరీశంకరపురం, మొగిలివారిపల్లి, టేకుమంద, మామిడిగుంట గ్రామాల్లో కలియ తిరుగుతూ రైతులను భయాందోళనకు గురి చేస్తుంది. ఏనుగుతో ప్రాణ భయం ఉందని, పంటలను నాశనం చేస్తుందని కాపాడాలని అటవీ శాఖ అధికారులకు రైతులు మొరపెట్టుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాక్షాత్తు పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడారని తిరుపతి నగర కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టు పార్టీలు మండిపడ్డారు. హోంమంత్రి అమిత్ షాను వ్యతిరేకిస్తూ తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక గౌరవ పదవిలో ఉన్న అమిత్ షా అంబేద్కర్ ను కించపరిచేలా మాట్లాడడం సరికాదని, వెంటనే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా దళితులను అవమానించిన అమిత్ షాను వెంటనే బీజేపీ బర్తరఫ్ చేయాలని, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలిసి భారీ ఎత్తున దేశం మొత్తం ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
తిరుమలకు ఎప్పుడొచ్చినా ఆధ్యాత్మిక వాతావరణం ఎంతగానో ఆకట్టుకుంటుందని దర్శనం అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తిరుమలలో పారిశుద్ధ్యత నిర్వహణ అద్భుతంగా ఉందంటూ టీటీడీ చైర్మన్ అధికారులను ప్రశంసించారు. రాబోయే సంక్రాంతిని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా లబ్ధి చెందింది ఆంధ్ర వాళ్లే అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవుడి ముందు అందరినీ సమానంగా చూడాలని ఆలయం వెలుపల శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతుందని ఆరోపించారు. ఇది మంచి పరిణామం కాదని అన్నారు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని, పదవుల్లో లబ్ధి పొందుతున్నది వారేనని అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గతంలో కల్పిస్తున్న సౌకర్యాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. టీటీడీ చైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్ ఖోడా పటేల్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్వామివారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి దర్శనంపై కాల్వ శ్రీనివాసులు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొట్టంబేడు మండలం విరూపాక్షపురంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్. తొట్టంబేడు మండలంలో ఇసుక రీచ్ను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రోడ్ల నిర్మాణం, ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి వెల్లడి. మహాశివరాత్రి ఏర్పాట్లపై అధికారులతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి సమీక్ష సమావేశం. సమిష్టిగా పనిచేసి విజయవంతం చేద్దామని పిలుపు. కుప్పంలో ప్రారంభమైన నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటన. తొలి రోజు డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.